చిన్నారులకు చదువు నేర్పించడంతో పాటు ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఆటలు ఆడిస్తూ వారిలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి రిమ్ జిమ్ పేరుతో చిన్నారుల పాఠశాలను ప్రారంభించినట్లు పాఠశాల చైర్పర్సన్ సౌజన్య తెలిపారు. ఆల్వాల్ హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో చిన్నారుల తల్లిదండ్రులకు పాఠశాల నేర్పించే అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. గతంలో పాఠశాల తరగతులు పూర్తయిన అనంతరం గేమ్ జోన్ నిర్వహించే క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రోత్సాహంతో పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. తాము అనుకున్న స్థాయిలో అడ్మిషన్లు రావడం, చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి కనబరచడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తల్లిదండ్రుల నుండి ఇదే విధంగా ప్రోత్సాహం లభిస్తే ముందు తమ సంస్థలను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. ఇటీవల కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్లతో గడుపుతున్న నేపథ్యంలో ఇలాంటి పాఠశాలలో చేర్పిస్తే వారికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఆటలు, చిన్నారులకు సంగీత, సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలలో ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు ఆటపాటలతో చిన్నారులను చైతన్యవంతం చేస్తామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను చదువుతో పాటు వివిధ స్కిల్స్ నేర్పిస్తున్నారని, ప్రతి ఒక్క పేరెంట్ ఈ స్కూలు చూస్తే వాళ్ళ చిన్నపిల్లలను ఇదే పాఠశాలలో చేర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శారద, శ్రీనివాస్, అక్షిత, భావన, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము క్రీడో కరిక్యులం అనేది ఫాలో చేస్తామండి ఇక్కడ రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్లో. ఇదేంటంటే ఇట్స్ ప్లే, ఆడుకునే విధంగా, అలానే క్లాస్ రూమ్ లో బోర్ కాకుండా ఆడుకొని వాళ్ళకి చూపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ టాయ్స్ ని ఎలా కరెక్ట్ గా వాడాలి అని, దాంతో పాటు చదువు కూడా ఒక ప్లేఫుల్, ఒక ఆడే విధంగా ఎంటర్టైన్ అయ్యేలాగా ఉంటుంది ఇది. అండ్ మాకు మా స్కూల్లో ది ఎక్స్ట్రా స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటి అంటే గేమ్ జోన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో చదువుతో పాటు ఆట ఎంత ఇంపార్టెంటో అవి రెండు నేర్పిస్తాము రిమ్ జిమ్ కిడ్స్ ప్రీ స్కూల్లో. ఓన్లీ వన్ బ్రాంచ్ రిమ్ జిమ్ కిడ్స్ క్రియేటివ్ ప్లే ల్యాండ్ స్కూల్ అనేది ఓన్లీ అల్వాల్ హిల్స్ లో ఉంది. బట్ విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ పేరెంట్స్ we might extend. Thank you. Become our own brand, brand name, and we may give franchises in future. We are already registered private limited company now. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 4:30 అండి. బట్ నార్మలీ డే కేర్ అండ్ గేమ్ జోన్ అవైలబిలిటీ కూడా ఉంది. అది మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాక్. we're here to help you out, to care and nurture your baby. Thank you. So as Nikita ma'am mentioned, we have started this as a playland and we have upgraded as a school. But when we wanted to go for a school, many people asked like, do you want to go for a franchise or some branded naming and all. So but we have decided to go for our own research of curriculum. According to nowadays the latest generation kids, so the kids are more attracted to TVs and mobile phones, and even the mother and father they're trying their best to actually engage them in different activities, but because of their daily busy life they are unable to make it. So what I have thought is, instead of routine curriculum, why don't we explore and for a different creative curriculum. So we have opted for Credo, and the Credo is actually game based learning for every kid. So we first explain any concept with toys, and for example there are colors, shapes or alphabets and numbers. They first learn by playing with the toys, and then they get into the concept. We also explain them on the board, and we explain them with real examples, and then we get them into the notebook actually to actually write the assignment. So Credo is really helping us to power our school name and then power up with the curriculum. And we also have a toy box available for the Credo, so that parents also can buy that toy box and then take these items into the logical based learning items into the home. Instead of giving them mobile, just you can give them these toy based items, logical based items, so they start to play with that, they puzzle with that, and definitely they have more improvement, like they have more brain development and logical development in the early stage. So especially the age of 2 years to 5 years, even if we try to send kid to a school which has like 40-50 number of people in the classroom, the kid may not get attention. So now here we get 10 to 15 people, one teacher, and then they will get more attention, and they get chance to play with the toys, so that they have more focused learning and more chance to upgrade themselves. So we then also have a strong faculty who looks after the children, and also our supporting team who maintain the hygiene, who also cook meals for them. So we have everything. We have Rim Dim kitchen. We have it's a one-stop solution. We have Rim Dim kitchen because many people when they go from the school in the evening,
they go with very tired face, and after they reach home, actually the mother has to immediately do something for them. So we are making sure when they are leaving the school, they eat something and they go. So we are providing like milk, pasta and fruits immediately, but we are always taking suggestions from mothers for better snacks. And so as we mentioned, we have dance, I mean the music, we have a association with Ragalia Music Academy. The people are coming from there and teaching the kids Sangeetam and Natyam and extracurricular activities basically. So it's more exercise, they have more exercise, and yeah, so very parent friendly environment basically. And we don't charge anything extra for daycare and all, because kids are already staying till 4:30, so it's more useful for working parents basically. Yeah. మనం చిన్నప్పుడు చదువుకున్న దాంతో కంపేర్ చేస్తే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంది సార్, అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్గా ఉండాలి, ఆడుకోనికి యూనో బొమ్మలు ఇవన్నీ ఉండాలి. ఎలాగంటే ప్రెషర్ చేసినట్టు ఉండొద్దు నేర్చుకునేటప్పుడు. అది చూసి నేను జాయిన్ చేశాను. అండ్ తను జస్ట్ ఆడుకోనికి వచ్చింది, తర్వాత ఇక స్కూల్ చూసి ఇక ఇంట్రెస్ట్ చూపిస్తుండే తనే. మేము ఎప్పుడు ఫోర్స్ చేయలే, వస్తుంది కదా అని ఇక పనిలో పని జాయిన్ చేసేసాము. అండ్ మేడం ఇవాళ డిజిటల్ సెషన్ ఒకటి అయ్యింది. అంటే ఎలా కాన్సెప్ట్ బేస్ మనకి జస్ట్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాయించడమే కాకుండా ప్రాక్టికల్గా ఎలా నేర్పియాలి, ప్రెషర్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఎలా నేర్పియాలి, అవన్నిటి మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా సంతోషంగా అనిపించింది. 1.5 hour సెషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఎస్, చాలా బాగుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. మా కిడ్నేసి ఇక్కడ ప్లే స్కూల్ అని కాకుండా గేమ్స్ ఆడడానికి ఒక 5-6 months నుంచి వస్తుంది. అండ్ అప్పుడే మేడం చెప్పారు. సో ఆల్మోస్ట్ లైక్ 1.5 month అయితే అయింది ఇప్పుడు, అంటే రావడం రెగ్యులర్గా. అండ్ తను కూడా ఏడవది, సంతోషంగా వస్తుంది, నవ్వుకుంటూ వస్తుంది. మేడమే పిలిపిస్తారు వచ్చేటప్పుడు కూడా. దే ఆర్ వెరీ కేరింగ్. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. అరే టీచర్లు కొట్టారు, అటెన్షన్ ఏం లేదు. సంతోషంగా నేర్చుకుంటుంది, వస్తుంది. మళ్ళీ డైలీ మార్నింగ్ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా స్కూల్కి వెళ్తుంది. ఐఎమ్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఏ పేరెంట్ కైనా నా పిల్లలు చదువుకోవాలి, నేను నా కిడ్స్ని ఫోర్స్ చేయకుండా స్కూల్ వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఇక్కడికి వస్తే మాత్రం ఈ కాన్సెప్ట్ చూస్తే ఎస్, ప్రతి చిన్న పిల్లలకి ఎవరికైనా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా అమ్మాయికి నచ్చింది, నా అమ్మాయికి. సో వేరేలో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. జాయిన్ చేయండి, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరైనా కానీ. ఇట్స్ వెరీ నైస్. Actually, in my point of view, the school which we have chosen now is right, I think so. But after 4 or 5 months, we'll come to know that our child has any development or not. But the school is totally based on credo-based curriculum. And actually, compared to other schools, the children will try to know and they try to learn everything in a practical way. That is, will try to understand everything in conceptual understanding. So I think it is good in my point of view. Thank you. కంపేర్ చేసిన కన్నా ఇక్కడ ఈ స్కూల్లో చాలా బాగుంది. ఇక్కడ చేసే యాక్టివిటీ మా కూతురు ఇంటికి వచ్చి ఏమేమి చెప్పారో అవన్నీ చెప్తుంది. నాకు చాలా బాగా నచ్చింది స్కూల్లో. చెప్పే ఒక్కొక్క యాక్టివిటీ చాలా బాగా చేస్తుంది. మా బాబు యాక్చువల్లీ అసలు మాటలు రావు వాడికి, కానీ ఇక్కడ సమ్మర్ క్యాంప్లో వేసాను. బాగా మాట్లాడుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నాడు. యాక్టివిటీస్ అయినా ఏమైనా బాగా చేస్తున్నాడు. ఇంటికి వచ్చి అన్నీ చెప్తున్నాడు కూడా. సమ్మర్ క్యాంప్ తర్వాత నేను ఇందులో వేయాలా వద్దని ఆలోచించాను, కానీ ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను. బాగుంది స్కూల్ కూడా. మ్యామ్స్ చెప్పే విధానం అంతా బాగుంది, చాలా బాగుంది.